పూరి జగన్నాథ ఆలయంలో జరిగిన ఒక చిన్న అద్భుత కథ. ఒకరోజు భగవంతుడిపై అపారమైన భక్తి కలిగిన ఒక వృద్ధ భక్తురాలు జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చింది. ఆమె మనసంతా భక్తితో నిండిపోయి స్వామికి ఏదైనా ప్రత్యేకంగా సమర్పించాలని కోరుకుంది. ఆలయంలో స్వామివారికి సమర్పించిన నైవేద్యాలు చూసింది. అక్కడ ఉన్న అన్ని తీపి పదార్థాలే ఉన్నాయి. ఒక్కటి కూడా కారం, ఉప్పు ఉన్న పదార్థం ఒక్కటి కూడా లేదని ఆమె తెలుసుకుంది. తనకు తెలిసినంతలో ప్రేమతో చేసిన ఏ వంటైనా భగవంతుడు స్వీకరిస్తాడని ఆమె నమ్మకం. అలా అనుకుని సమీపంలోని నదికి వెళ్ళింది. ఆమె మత్స్యకారిణి. అక్కడ తన చేతులతో చేపలను పట్టుకుంది. ఎంతో ప్రేమతో, ఎంతో శ్రద్ధతో ఒక చిన్న పాత్రలో చేపల కూర వండి దాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలని గుడికి తీసుకువచ్చింది. ఆమె ఆలయంలోకి వచ్చి భక్తితో, ఇది నేను ప్రేమతో వండినది స్వామి, మీరు స్వీకరించాలి అని మనసారా ప్రార్థిస్తూ నైవేద్యంగా సమర్పించబోతుండగా అక్కడ ఉన్న గుడి సేవకులు అది చూసి ఆశ్చర్యపోయారు. ఆలయంలో ఇలాంటి నైవేద్యం పెట్టడం సరైంది కాదని భావించి ఆమెను ఆపడానికి ముందుకు వచ్చారు. ఆమె చేతిలో ఉన్న పాత్రను చూసి కోపంగా ఆమెను శిక్షించాలనుకున్నారు. కానీ అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఆ పాత్రలో ఉన్న చేపల కూర పనస పండుగా మారింది. ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయారు. ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ భక్తురాలి మనసులో ఉన్న నిజమైన భక్తిని, ఆమె ప్రేమను స్వామివారు స్వీకరించాడని అందరికీ అర్థమైంది. భగవంతుడికి ముఖ్యమైనది పదార్థం కాదు, మనసులోని నిజమైన భక్తి అని అందరూ గ్రహించారు. ఆ రోజు నుంచి ఆ సంఘటనను అక్కడున్నవారు ఒక అద్భుతంగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రేమతో చేసిన సమర్పణకు స్వామివారు ఎప్పుడు స్పందిస్తారని ఈ కథ మనకు చెబుతుంది. మనం ఏమి సమర్పిస్తున్నామన్నది కాదు, ఎంత భక్తితో సమర్పిస్తున్నామన్నదే ముఖ్యం. జగన్నాథ స్వామి మన హృదయంలో నిజమైన ప్రేమను మాత్రమే స్వీకరిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియో షేర్ చేయండి.